పౌర సేవలను సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే చేరుస్తున్నామని, ప్రజా సేవే లక్ష్యంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చి ప్రజా మన్ననలు పొందిన నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వేణుగోపాలకృష్ణ వెంకాయమ్మపేటలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను డీబీటీ ద్వారా నేరుగా వారు బ్యాంకు ఖాతాలకే జమ చేయడం జరిగిందన్నారు. పాలనా సంస్కరణలో భాగంగా వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా ప్రజల వద్దకే అందించడం సీఎం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు. వెంకాయమ్మపేటలోని సచివాలయం 4 సందర్శించారు. సంస్కరణల్లో భాగంగా వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో మండల స్థాయిలో జరగవలసిన పనులు గ్రామ స్థాయిలోనే పరిష్కరిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఎంపీటీసీ ఐతారెడ్డి మంగతాయారు, ఎంపీడీఓ కె రత్నకుమారి, ఈఓపీఆర్డీ వైఎన్ఎస్ లక్ష్మి, స్థానిక నాయకులు దాసరి శ్రీనివాస్, గండి పార్వతి, పులిదండి రాజు, ఉటుకూరి శైలజ, టేకు శ్రీను, చిలుకూరి రామకృష్ణ, తిరుమలశెట్టి శ్రీనివాస్, ఈలి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. వెంకయ్యంపేట పంచాయతీ సందర్శించడం జరిగింది. పంచాయతీ పరిపాలన సంస్కరణల వల్ల ఫలాలు పొందినటువంటి ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి ఆనందాన్ని ఒక సాక్షిగా నేను చూశాను. కారణం ఏమిటంటే ఆధార్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆధార్ అప్డేట్ చేసుకోవడం కానీ, ఈ గ్రామంలో సుమారు 706 పౌర సేవలు ఈ గ్రామంలోనే అందటం కానీ, ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఆ కుటుంబాలతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు సెక్రటేరియట్ వ్యవస్థలో వచ్చారు, అలాగే వాలంటీర్ వ్యవస్థలో వచ్చారు. ఈ రెండింటికి ఒక అనుబంధం ఉంది. వాలంటీర్ వ్యవస్థ, సెక్రటేరియట్ సిబ్బంది అనుబంధంతో పనిచేయటం వల్ల మండల స్థాయికి వెళ్ళి చేయాల్సిన పని గ్రామ స్థాయిలోనే జరుగుతున్నది అనంటే ఇది ఒక సంస్కరణ, పరిపాలనా సంస్కరణ. ఇప్పుడు 1959లో బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచనలు వచ్చాయి, పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది. 1985లో మండల వ్యవస్థ వచ్చింది. ఆనాటి వరకు ఉన్నటువంటి సమితులు పోయి మండలాలు వచ్చాయి. అది కూడా సరిపోదు. గ్రామీణ భారత నిర్మాణం కోసం మహాత్ముడు గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ఈరోజు గ్రామ స్వరాజ్యం అనే పదానికి నిజమైన నిర్వచనం, అర్థము ఒక సంస్కర్త పాలకుడైతే జరిగిందనేటువంటిది ప్రజలు అంటున్నటువంటి మాట. అంటే వాళ్ళ దగ్గరికే పాలన వచ్చింది, వాళ్ళ అవసరాలు తెలుసుకోవడానికి వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, తెలుసుకున్న అవసరాలు తీర్చడానికి సచివాలయ వ్యవస్థ ఉంది. తీరింది ఎవరిని అడగకుండా, ఎక్కడికి వెళ్లకుండా నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు పడేటువంటి ఒక వ్యవస్థ వచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనా సంస్కరణ సత్ఫలితాలనిస్తుంది. పౌర జీవనానికి ప్రభుత్వ అవసరం వచ్చినప్పుడు పౌరులు వారి సమయాన్ని వృధా చేసుకోకుండా గ్రామాల్లోనే తీర్చుకునేటువంటి ఒక వ్యవస్థ దేశంలోనే మన రాష్ట్రంలో అమలు జరుగుతున్న తీరు చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ అనేక కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు, మోసాలు, అబద్ధాలతో పాలిస్తే ఒకే ఒకటి నిజం తప్ప వేరే మాట్లాడనటువంటి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఉన్నాడు.